సమయం. యేసయ్యా నా ప్రియా, ఎప్పుడో నిరాకడ సమయం, ఎప్పుడో నిరాకడ సమయం, ఎప్పుడో నిరాకడ సమయం, ఎప్పుడో నిరాకడ సమయం. యేసయ్యా నా ప్రియా, దురవస్థలలో ఒంటరినై దుమికి తోలిగా మారినను, దురవస్థలలో ఒంటరినై దుమికి తోలిగా మారినను, దూరాన నీ ముఖ దర్శనము, దూరాన నీ ముఖ దర్శనము, ధృవతారగా నాలో వెలిగెను, ధృవతారగా నాలో వెలిగెను. యేసయ్యా అందరం కలిసి సంతోషంగా, ఎప్పుడో నిరాకడ సమయం, ఎప్పుడో నిరాకడ సమయం, ఎప్పుడో నిరాకడ సమయం, ఎప్పుడో నిరాకడ సమయం. యేసయ్యా నా ప్రియా, మరపురాని నిందలలో మనసున మండే మంటలలో, మరపురాని నిందలలో మనసున మండే మంటలలో, మమతను చూపినని సిలువను, మమతను చూపినని సిలువను, మరచిపోదున నీరాకను, మరచిపోదున నీరాకను. యేసయ్యా నా ప్రియా, ఎప్పుడో నిరాకడ సమయం, ఎప్పుడో నిరాకడ సమయం, ఎప్పుడో నిరాకడ సమయం, ఎప్పుడో నిరాకడ సమయం. యేసయ్యా నా ప్రియా, ప్రియుడా నిన్ను చూడాలని, ప్రియ నీ వలనే మారాలని, ప్రియుడా నిన్ను చూడాలని, ప్రియ నీ వలనే మారాలని, ప్రియతమా నా కాంక్ష తీరాలని, 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 ప్రియమారనామది కోరెను, ప్రియమారనామది కోరెను. యేసయ్యా నా ప్రియా, ఎప్పుడో నిరాకడ సమయం, ఎప్పుడో నిరాకడ సమయం, ఎప్పుడో నిరాకడ సమయం,
ఎప్పుడో నిరాకడ సమయం. ఎప్పుడో అందరం కలిసి గ్లోరీ ఆమేన్. నిరాకడ సమయం, ఎప్పుడో నిరాకడ సమయం, ఎప్పుడో నిరాకడ సమయం, ఎప్పుడో నిరాకడ సమయం, ఎప్పుడో నిరాకడ సమయం. యేసయ్యా నా ప్రియ. అందరూ కలిసి స్వరమెత్తి పుల్లారా, ఎవరు మౌనంగా ఉండకుండా ప్రభువుని స్తుతిద్దాం. గ్లోరీ. ఎప్పుడో నిరాకడ సమయం, ప్రియుడా నిన్ను చూడాలని, ప్రియ నీ వలనే మారాలని, ప్రియుడా నిన్ను చూడాలని, ప్రియ నీ వలనే మారాలని, ప్రియతమా నా కాంక్ష తీరాలని, ప్రియతమా నా కాంక్ష తీరాలని, ప్రియతమా నా కాంక్ష తీరాలని, ప్రియతమా నా కాంక్ష తీరాలని, ప్రియమారనామది కోరెను, ప్రియమారనామది కోరెను. యేసయ్యా నా ప్రియా, ఎప్పుడో నిరాకడ సమయం, ఎప్పుడో నిరాకడ సమయం, ఎప్పుడో నిరాకడ. స్వరమెత్తి పాడదాం పుల్లారా సంతోషముగా. ఎప్పుడో నిరాకడ. ఆయన రాకడ కోసం కనిపెట్టుకొని ఎదురు చూస్తున్న మనందరము కూడా సరైన విశ్వాస క్రమములో కొనసాగునట్లుగా, భక్తి జీవితంలో ఎదిగి ఫలించే అనుభవాల వైపు నడిపించుకున్నట్లుగా ప్రభు మన దర్శిస్తూ ఉండగా, ధైర్యపరుస్తూ ఉంటుండగా, బలపరుస్తూ ఉంటుండగా, బలాన్ని ఇస్తూ ఉంటుండగా, ఏక మనసుతో ప్రభుని స్తుతిద్దామండి. స్వరమెత్తి ప్రభుని స్తుతిద్దాం. గ్లోరీ. ఎప్పుడో నిరాకడ సమయం, ఎప్పుడో నిరాకడ సమయం, ఎప్పుడో నిరాకడ సమయం. ఆమేన్. ఏక మనసుతో, ఏ విధమైన తలంపులతో లేకుండా మన హృదయం అంతా మనసంతయు ప్రభు మీద ఉంచుతూ ఈ జీవ ఆరాధనలో, ఈ స్తుతి ఆరాధనలో కొనసాగుదాం పుల్లారా. హల్లెలూయా హల్లెలూయా. ఎవరు కూడా మౌనకూడదు పుల్లారా. ఏక మనసుతో ప్రభు మన దర్శిస్తున్నారు, ధైర్యపరుస్తున్నాడు, శక్తినిస్తున్నారు, బలమిస్తూ ఉన్నారు. హల్లెలూయా. నిరాకడ సమయం, ఎప్పుడో నిరాకడ, ఎప్పుడో నిరాకడ సమయం, 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 ఎప్పుడో నిరాకడ సమయం. దురవస్థలలో ఒంటరినై తుమికి ధూళిగా మారినను, దురవస్థలలో ఒంటరి. అందరం కలిసండి.
తుమికి ధూళిగా మారినను, దూరాన నీ ముఖ దర్శనము, దూరాన నీ ముఖ దర్శనము, ధృవతారగా నాలో వెలిగెను, ధృవతారగా నాలో వెలిగెను. యేసయ్యా నా ప్రియా, ఎప్పుడో నిరాకడ. అందరూ కలిసి పుల్లారా. సమయం ఎప్పుడో నిరాకడ సమయం, ఎప్పుడో నిరాకడ సమయం. జీవాధిపతి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన దేవా, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్న నా ప్రభువా, మమ్మల్ని ప్రేమించి క్షేమమునిచ్చి ఈ సన్నిధిలోనికి నడిపించి నా ప్రభు మా అందరి ద్వారా మీరు మహిమ పొందినందుకై మీకు స్తోత్రాలు. నా ప్రభువా, మమ్మల్ని కూడా నాయన బలపరిచినందుకై మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్న నా ప్రభువా, మీరెంతైనా నమ్మదగిన దేవుడు నా ప్రభువా. లెక్కలేని అద్భుత కార్యములు మా ఇలా చేస్తున్నటువంటి తండ్రి మీకు స్తోత్రాలయ్యా. కృప వెంబడి కృపను చూపుతూ, శక్తినిస్తూ, ధైర్యమునిస్తూ, బలపరుస్తూ, ప్రేమిస్తూ, పోషిస్తూ నా ప్రభువా ముందుకు నడిపిస్తున్నందుకై మీకు స్తోత్రాలు నాయన. నమ్మకమైన బిడ్డలుగా మమ్మల్ని చేసినందుకై నీకు స్తోత్రాలయ్యా. అదే నమ్మకముతో చివరి వరకు కొనసాగే కృప దయచే నా ప్రభువా. అదే భక్తి జీవితము, అదే విశ్వాసము, అదే క్రమము నాయన నా ప్రభువా చివరి వరకు కూడా మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. జీవము కలిగిన మీ మాటలను ధ్యానం చేయబోతున్నాం. వాటి ద్వారా మమ్మల్ని బలపరచండి, ధైర్యపరచండి. ఇదిగో నా ప్రభు, వాటి ప్రకారమే నడిచే కృప దయచే నా ప్రభువా. లోపలన్నీ సవరించుకోగలిగిన కృప దయచే నా ప్రభువా. ఇది నాయన నమ్మకమైన బిడ్డగా, మీకు ఇష్టమైన బిడ్డలుగా నా ప్రభువా జీవించగలిగిన కృప దయచేయండి. నిద్రశక్తులన్నీ దూరపరచండి. కేవలం ఈ మాటలు యందు మాత్రమే మా లక్ష్యము నుంచి వాటి ప్రకారమే నడిచి కొనసాగే కృప దయచేయమని యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థనా స్తుతి ఆరాధన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచిదండి, దయించి అందరం కూర్చుందాం. కొద్ది సమయము లేఖన భాగములను మనము ధ్యానం చేసుకుందాం పిల్లరా. అపోస్తలుడైనటువంటి పౌలు గారు గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక మాటను మనము చదువుకుందాం. 2వ అధ్యాయము పిల్లరా 9వ వచనాన్ని ఒకసారి మనము చదువుదాం. పౌలు గారు ఏ విధమైనటువంటి మాటలు పలికి ఉన్నారో ఒకసారి చూద్దాం. 9వ వచనం, స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని. ఆమేన్. హల్లెలూయా. చూడు పిల్లరా, స్తంభములుగా ఎంచబడిన యాకోబు, హల్లెలూయా, స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహించబడిన కృపను కనుగొని. చాలు పిల్లారా, దేవదేవుడు పౌలు గారికి అనుగ్రహించబడినటువంటి కృప విషయమై పౌలు గారు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు నాకు ఎంతగానో కృపనిచ్చాడు, కృపను దయచేశాడు, ఆ కృప ప్రకారమై నడుస్తున్నాను అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు పిల్లారా. అయితే కృపను పొందినటువంటి తదుపరి మనము కృపతో నింపబడ్డామని అనేక మంది గమనించలేకపోవచ్చు, అనేక మంది గ్రహించరు పిల్లారా. ఈ బిడ్డలు దేవుని కృపకు పాత్రులుగా అయ్యారు, దేవుని కృపకు పాత్రులుగా ఎంచబడ్డారు అని అనేక మంది గమనించకపోవచ్చు. అనేక మంది గమనించకపోయినా
మనము కృపలో నింపబడి కృపలోనే కొనసాగుతున్నాం. అదే మాట భక్తుడైనటువంటి పౌలు కూడా, నేను ఆయన కృపతో నింపబడ్డాను, నేను కృపతో నింపబడ్డానని ముగ్గురు మనుషులు కనిపెట్టారంట. ఆమేన్. చూడండి పిల్లరా, ముగ్గురు మనుషులు ఎవరు? చూడండి పిల్లరా, ముగ్గురు మనుషులు ఎవరంట? యాకోబు, కేఫా, యోహాను అనువారు. యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహించబడిన కృపను కనుగొన్నారు. చూడండి, ఈ ముగ్గురిని పౌలు గారు ఏమని సంబోధించారంటే స్తంభములుగా. ఆమేన్. స్తంభములుగా ఎంచబడిన. స్తంభము చాలా ప్రాముఖ్యం కదా పుల్లరా. స్ట్రాంగ్గా ఉంటుంది, అందంగా ఉంటుంది, ఆకర్షంగా ఉంటుంది. ఎన్ని అంతస్తులైనా ఆ పిల్లర్ ఆ స్తంభం ఏం చేసిద్దంట? నిలబెట్టింది. ఆమేన్. 10 అంతస్తులు కట్టాలన్నా కింద నుంచే ఆ పిల్లర్ రావాలి కదా పుల్లరా. స్తంభము ఎంత క్లియర్గా కరెక్ట్గా స్ట్రాంగ్గా ఉంటే ఎన్ని అంతస్తులైనా దాని మీద కట్టొచ్చు. చూడండి, పౌలు గారు ఏమని ఎంచాడంటే స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహించబడిన కృపను కనుగొన్నారు. ఆమేన్. నాకు అనుగ్రహించబడినటువంటి కృపను కనుగొన్నారు అని లేఖనాల్లో మనం చూస్తున్నాం. అయితే వీరి ముగ్గురు స్తంభములుగా ఎంచబడటానికి కారణం ఏంటి? వీరి ముగ్గురు స్తంభములుగా దేవుని దృష్టిలో లేదా భక్తుడైనటువంటి పౌలు గారి దృష్టిలో ఎంచబడటానికి గల కారణము ఏమై ఉంటుంది? ఈ ముగ్గురు కూడా యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుల్లో ఉన్నారు. 12 మంది శిష్యుల్లో ఉన్నారు. ఒకవేళ 12 మంది శిష్యుల పేర్లు ఏమి అని అడిగితే ఇప్పుడు మనం చెప్పలేకపోవచ్చు. చెబుతామండి? చెబుతారా? లిటిల్ బిట్ కన్ఫ్యూజన్తో చెబుతారు కానీ ఏదో కన్ఫ్యూజ్ అయ్యి లేకపోతే ఒక పేరు మర్చిపోయి అక్కడ ఒక పేరు యాడ్ చేసి ఇక్కడ ఒక పేరు యాడ్ చేసి ఎట్టోగట్టు ఒక కొంత సమయం తీసుకొని ఆ 12 మంది శిష్యుల పేర్లు మనము చెప్తాం. ఈ 12 మందిలో ఈ ముగ్గురు కూడా ఉన్నారు పుల్లారా. ఆమేన్. యోహాను గారు ఉన్నారు, కేఫా ఉన్నారు అనగా పేతురు, మూడోది యాకోబు గారు. ఈ ముగ్గురిని ఎలాగ ఎంచారు అంటే స్తంభములుగా ఎంచారు. ఎంచడానికి గల కారణం ఏంటి? ఎందుకు ఆ ముగ్గురిని దేవదేవుడు స్తంభములుగా ఎంచాడు? స్తంభములుగా ఎంచబడిన వారు నా కృపను కనుగొన్నారు అని పౌలు గారు చెప్పారు కదా. ఎందుకు స్తంభములుగా ఎంచబడ్డారంటే యేసుక్రీస్తు ప్రభువారు కొన్ని ప్రత్యేకమైనటువంటి సమయాలలో, కొన్ని ప్రత్యేకమైనటువంటి దినములలో ఈ ముగ్గురిని వెంటబెట్టుకొని తీసుకెళ్ళాడండి. ఆమేన్. కొన్ని సందర్భాల్లో యేసయ్య చేసిన పని ఏంటంటే కొన్ని సందర్భాల్లో శిష్యులందరినీ వెంటబెట్టుకొని తీసుకెళ్ళాడు. కొన్ని సందర్భాల్లో, ప్రత్యేకమైన సందర్భాల్లో ఈ ముగ్గురిని ఏం చేశారంటే ఈ ముగ్గురిని వెంటబెట్టుకొని తీసుకెళ్ళారు. అంటే యేసయ్య దృష్టిలో వీరి ముగ్గురు చాలా ప్రత్యేకంగా ఉన్నారు. అంటే మిగిలిన వారు లేరంటే ఉన్నారండి, కానీ ఆ సమయాన్ని బట్టి, ఆ సందర్భాన్ని బట్టి, పరిస్థితిని బట్టి ఈ ముగ్గురిని కొన్ని ప్రాంతములకు, ప్రదేశములకు, కొన్ని గృహములకు యేసయ్య వారిని తీసుకెళ్ళినట్లుగా మనం చూడొచ్చు. అవి కొన్ని మనం చూద్దాం పుల్లరా. ఒకసారి మార్కు సువార్త గనక చూస్తే, మార్కు సువార్త 5వ అధ్యాయము 37వ వచనాన్ని ఒకసారి మనం చదువుదామండి. 5వ అధ్యాయం 37వ వచనాన్ని ఒకసారి చదువుదాం. పేతురు, యాకోబు సహోదరుడు యోహాను అనువారిని తప్ప మరి ఎవరినైనను తన వెంబడి రానియక. అంటే ఎవరిని రానియలేదంట. అంటే యేసయ్య ఎక్కడికి వెళ్ళాడు అని కనుక చూస్తే 35వ వచనంలో ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా, చదవండి పుల్లారా, సమాజ మందిరపు అధికారి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అనిరి. యేసు, అదిగో నీ కుమార్తె చనిపోయినదని చెప్పే మాట లక్ష్య పెట్టక
భయపడకుము, నమ్మిక మాత్రముంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి ఆ ముగ్గురిని ఎక్కడ తీసుకెళ్లారంట? ఆ యొక్క సమాజపు మందిర అధికారి గృహానికి తీసుకెళ్లారు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, అక్కడ క్లియర్గా రాయబడుతున్నటువంటి మాట, అనువారిని తప్ప మరి ఎవరినైనాను తన వెంబడి, అంటే మిగతా వారు రావటానికి అర్హులు కాదంటే అర్హులే. జాగ్రత్త గమనించండి పిల్లరా. ఏంటయ్యా తన వెంబడి రానీయక అంటే మిగతా వారికి అర్హత లేదా అని ఆ కోణంలో ఆలోచించకూడదండి. అందరికీ అర్హత ఉంది. కొన్ని ప్రత్యేక సమయాల్లో ఈ ముగ్గురిని యేసయ్య వెంబడి తీసుకుని వెళ్ళారు. కాబట్టే ఈ ముగ్గురిని బైబుల్ ఎలాగించిందంటే స్తంభములుగా ఎంచింది. ఆమేన్. చూడండి, పేతురుని, యోహానుని, యాకోబుని, ఆ ముగ్గురిని తప్ప ఎవరిని కూడా రానియక, అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఆ స్థితిగతులలో, ప్రత్యేకమైనటువంటి దృష్టిలో, యేసుక్రీస్తు ప్రభువారి దృష్టిలో ఈ ముగ్గురు కూడా ఉన్నారండి. రెండవ సందర్భాన్ని కనుక చూస్తే అదే మార్కు సువార్తలో ఇలా చూడండి, మరొక మాట చూద్దాం. 9వ అధ్యాయము, మార్కు సువార్త 9వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. చూడండి పిల్లరా, 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, యోహానును మాత్రము వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా వారిని తోడుకొని పోయి, ఆమేన్, రూపాంతరం పొందటానికి కూడా వెళ్ళినప్పుడు చూడండి పిల్లరా, పేతురును, యాకోబును, యోహానును మాత్రము వెంటబెట్టుకొని, యోహానును మాత్రము అంటే ఒక స్పెషల్ కదా పిల్లరా. అక్కడేమో ఎవరినైనాను రానియక అని చూసాం. ఇక్కడ ఏమని చూస్తున్నాం? ఇక్కడ వారిని మాత్రము వెంటబెట్టుకొని, ఆ ముగ్గురిని మాత్రము, అంటే మిగిలిన వారిని తృణీకరించినట్లు కాదు, ఇలా చెప్పినట్లుగా తృణీకరించినట్లు కాదు, విడిచిపెట్టినట్లు కాదు. కొన్ని ప్రత్యేక సందర్భాలలో ఆ ముగ్గురిని యేసయ్య వెంపడి తీసుకెళ్ళాడు. అంటే రూపాంతరం పొందటానికి కూడా వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారితో ఈ ముగ్గురు కూడా ఉన్నారండి. యాకోబు గారు ఉన్నారు, యోహాను గారు ఉన్నారు, పేతురు గారు కూడా ఉన్నారు. ఆమేన్. చూడండి, అక్కడేమో అధికారి ఇంటికి వెళ్ళినప్పుడు ముగ్గురే, కొండ మీదకి వెళ్ళారు యేసుక్రీస్తు ప్రభువారు రూపాంతరం పొందటానికి, అక్కడ కూడా ఈ ముగ్గురే. మరొక వచనాన్ని కనుక చూస్తే మార్కు సువార్త 14వ అధ్యాయాన్ని కనుక ఒకసారి మనం చదివితే పుల్లర 14వ అధ్యాయము 32, 33 వచనాలు ఒకసారి మనం చదువుదాం. గెత్సెమనే అనబడిన చోటునకు వచ్చినప్పుడు ఆయన ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండమని తన శిష్యులతో, గెత్సెమనే తోటకు వచ్చినప్పుడు శిష్యులతో ఏం చెప్పారంటే పిల్లరా, ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చోండి. ఆ తర్వాత 33లో ఏమన్నారంటే, పేతురును, యాకోబును, ఆమేన్, చూడండి పిల్లరా, పేతురును, యాకోబును, యోహానును వెంటబెట్టుకొని పోయి మిగుల విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతుడగుడుకును ఆరంభించెను. అంటే తక్కిన శిష్యుల మీరు ఇక్కడ కూర్చోండి అని చెప్పి పేతురు, యాకోబు, యోహానును వెంటబెట్టుకొని ప్రార్థన చేయటానికి వెళ్ళాడు. ఆమేన్. అధికారి ఇంటికి వెళ్ళినప్పుడు ముగ్గురే కదా పుల్లారా. రెండో సందర్భం ఏమని చూసాం? రూపాంతరం పొందటానికి వెళ్ళినప్పుడు ముగ్గురే. ఇక్కడ గెత్సెమనే తోటలోనికి ప్రార్థన చేసేటటువంటి ఆ పరిస్థితిలో కూడా ఈయన అందరిని తీసుకెళ్ళాడు. శిష్యులను అక్కడ కూర్చోమని చెప్పి పేతురును, యాకోబును, యోహానును వెంటబెట్టుకొని వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, చాలా ప్రత్యేకమైన సందర్భాల్లో ఇటువంటి సందర్భాలు సంఘాల్లో వచ్చినప్పుడు మిగిలిన సంఘ బిడ్డలు ఫీల్ కాకూడదండి. అయ్యగారు పొద్దాక వాళ్ళ ఇద్దరినే తీసుకెళ్తున్నాడు, వాళ్ళ ముగ్గురినే తీసుకెళ్తున్నాడు, అదిగో ఆ యొక్క మనుషునే తీసుకెళ్తున్నాడు అని సంఘంలో ఉన్న బిడ్డలు చింతించకూడదు. ఆమేన్. అందరూ కలిసి వెళ్ళే సందర్భాలు ఉంటాయి, కొంతమందిని తీసుకెళ్లే సందర్భాలు ఉంటాయి,
ఇద్దరు ముగ్గురుగా కూడి వెళ్ళే సందర్భాలు కూడా ఉంటాయి. ఇప్పుడు క్లియర్ అయిపోయిందండి, క్లారిటీ వచ్చేసింది కదా. ఆమేన్, హల్లెలూయా. అయితే ఈ ముగ్గురిని మాత్రం ప్రత్యేకమైన సందర్భాలలో యేసుక్రీస్తు ప్రభువారు తీసుకువెళ్ళారు. ఆమేన్. అందుకే వారిని బట్టి రాయబడిన మాట, స్తంభములుగా వారు ఎంచబడ్డారు. స్తంభములుగా ఎంచబడ్డారు అని చూడండి. నేటి దినాల్లో సంఘాల్లో ఉన్నటువంటి దైవజనులు, శిష్యులను, లేకపోతే సంఘ బిడ్డలను కొన్ని ప్రాంతాలకి, ప్రదేశాలకి తీసుకెళ్తే వారు కూడా అందరి వలె ఉండకుండా ఎలా ఉండాలంట? ప్రత్యేకంగా ఉండాలి. ఆమేన్. ఎందుకు వారినే తీసుకెళ్తారంటే ప్రత్యేకత, స్తంభములుగా, లేదా ఒక ప్రత్యేకత, లేకపోతే ప్రార్థన చేసే శక్తి, లేకపోతే దైవజనులతో పాటు కలిసి మరి ప్రలాపించేటటువంటి ఆ యొక్క శక్తి, లేదా ఆ పరిస్థితులన్నిటిలో బిడ్డలందరూ కూడా, ఎందుకంటే ఏ సందర్భంలో ఎవరు ఏ దైవజనుడు ఎవరిని తీసుకెళ్తారో తెలియదు కదా పిల్లరా. ఒకానొక దినాన పురుషులు అవ్వచ్చు, స్త్రీలు అవ్వచ్చు, లేకపోతే ఒకానొక దిన నీవే అవ్వచ్చు, లేకపోతే వేరే వాళ్ళు అవ్వచ్చు. కానీ అందరినీ తీసుకెళ్ళే ఒక సందర్భం అనేది ఖచ్చితంగా, అంటే అందరంటే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కరిని తీసుకెళ్తారు కదండి. అంటే ఎందుకు ప్రత్యేకత అంటే వారు స్తంభములుగా, క్లియర్గా, స్టాండర్డ్గా, భక్తిలో, విశ్వాసములో నిలకడగా ఉంటున్నారు. కాబట్టి వారు ఎలాగ ఎంచబడతారంటే స్తంభములుగా ఎంచబడతారు. ఇప్పుడు ఈ ముగ్గురు కలిసి పౌలు గారు కృపను పొందారు అని కనుగొన్నారంట. ఆమేన్. పౌలు గారు కృపను పొందారు అనగా ఇతను అప్పటి వలె సౌలుగా ఉన్నప్పటి మనుషుడు వలె లేడు, సంఘాన్ని హింసించిన మనుషుడు వలె లేడు, సంఘాన్ని పాడు చేయాలనుకున్నాడు, ఇళ్లలో నుంచి బయటికి లాక్కొచ్చాడు అని ఆ తలంపు, ఆ మనస్తత్వం అతనిలో లేదు. ఇతను పూర్తిగా మారు మనసు పొందాడు, మార్చబడ్డాడు అని ఈ ముగ్గురు కలిసి, అంటే మిగతా వాళ్ళు నమ్మలేదంటే మిగతా వాళ్ళు కూడా నమ్మారు, కానీ ప్రత్యేకంగా స్తంభములుగా ఎంచబడిన ఈ ముగ్గురు మాత్రము ఆయన కృపను పొందాడు, పౌలు గారు కృపను పొందాడు అని ఆ ముగ్గురు కూడా ఏం చేశారంటే కనిపెట్టారు, డిసైడ్ అయ్యారు. ఆమేన్, హల్లెలూయా. ఇక ముగ్గురిని తీసుకెళ్ళారు కదా పుల్లారా. మరి ముగ్గురులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? మిగతా వాళ్ళని ఎందుకు తీసుకెళ్ళలేదు? ముగ్గురిని ఎందుకు తీసుకెళ్ళాడు, మిగతా వాళ్ళని ఎందుకు తీసుకెళ్ళలేదు అని కనుక ఆలోచన చేస్తే ముగ్గురులో ఉన్నటువంటి ఒక్కొక్క లక్షణాన్ని మనం చూద్దాం. ఆమేన్. ముగ్గురులో ఆ ముగ్గురినే తీసుకెళ్తానికి గల కారణాల్లో ఒక్కొక్క కారణము, ఒక్కొక్క లక్షణాన్ని గనక మనం చూస్తే, మొదటిగా యాకోబును బట్టి గనక మనం చూస్తే అపోస్తుల కార్యగ్రంథములు పుల్లరా 12వ అధ్యాయం ఒకసారి చదవండి పుల్లరా. 12వ అధ్యాయము మొదటి వచ్చి నుంచి చూడండి. అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని, చూడండి పిల్లల, యోహాను సహోదరుడైన యాకోబును ఏం చేశారంట? స్తంభములుగా ఎంచబడినటువంటి పౌలు గారు కృపను పొందాడు అని గమనించిన తెలుసుకున్నటువంటి ఆ 3 స్తంభాలలో ఒక స్తంభమైనటువంటి యోహాను సహోదరుడైనటువంటి యాకోబును ఖడ్గముతో ఎందుకు ఖడ్గముతో అంటే సంఘము విస్తరించబడకూడదు అని. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి యొద్దకు వెళ్ళినటువంటి తదుపరి పరిచర్య బాధ్యత అంతా కూడా అపోస్తలుగా పిలువబడిన వీరే తీసుకున్నారు, శిష్యులుగా పిలువబడినటువంటి వీరే తీసుకున్నారు. సంఘాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత అపోస్తలు అందరూ కలిసి తీసుకున్నారు. అందులో ఈ యొక్క యాకోబు గారు కూడా ఉన్నారు. చాలా క్లియర్గా సంఘాన్ని బలపరుస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నప్పుడు అతని ద్వారా పరిచర్య జరగకూడదు అని అనుకున్నటువంటి రాజైన హేరోదు వారు, చూడండి పిల్లరా, అతన్ని చెరబట్టుకొని ఏం చేశారంటే ఖడ్గముతో ఏం చేశారంటే పిల్లరా, ఇదిగో ఖడ్గముతో చంపించుట యూదులకు ఇష్టమైనటువంటి కార్యము. ఎందుకంటే యూదులు యేసుక్రీస్తు ప్రభువారు అప్పటికి అంగీకరించలా. ఇప్పటికీ కూడా అనేక మంది యూదులు అంగీకరించలేదు పుల్లారా. కానీ
యేసును వెంబడించేవారైనా, యేసు శిష్యులైనా, అపోస్తలులైనా సువార్త ప్రకటించి చేసేటటువంటి వారు బాధలకి గురైతే యూదులకు చాలా సంతోషం అంట. ఎవరికండి? యూదులకు చాలా సంతోషము అని రాజైన హేరోదు గ్రహించాడు. అందుకనే యాకోబుని ఏం చేశాడంట? ఖడ్గముతో, అంటే ఎంత పరిచర్య చేసి, ఎంతగా సంఘాన్ని బలపరిస్తే, ఎంతగా ఆత్మీయ బిడ్డలను బలపరిస్తే ఆయనకి ఆ మరణం వచ్చిందో ఒకసారి ఆలోచన చేయండి పిల్లరా. ఖడ్గముతో చంపబడ్డారంటే, ఖడ్గముతో చంపబడే స్థితి వచ్చిందంటే ఊరకనే ఉంటే చంపరు కదా పిల్లరా. ఊరకనే ఉంటే చేస్తారేమైనా చేస్తారు? లేదు. సంఘాన్ని బలపరుస్తున్నాడు, విశ్వాసులను బలపరుస్తున్నాడు, ప్రభు పరిచర్య ఘనంగా చేస్తున్నారు. కాబట్టి ఆ యాకోబుని ఏం చేశారంటే ఖడ్గముతో చంపివేశారు. అంటే అతను ఘనమైన పరిచర్య చేశాడు కాబట్టి, ఇదిగో స్తంభముగా ఎంచబడ్డాడు కాబట్టే అతని ద్వారా ఇదిగో సువార్త ప్రకటించబడుతుంది, విస్తరించబడుతుంది. అతను లేకపోతే సువార్త ఆగిపోయిద్దని గమనించిన రాజైన హేరోదు ఏం చేశాడంటే ఖడ్గముతో చంపించాడు. ఎప్పటికైనా ప్రమాదమే అని అనుకోని యాకోబు ఉండుట ఇప్పటికైనా ప్రమాదమే. ఇంకా సంఘాన్ని బలపరుస్తాడు, ఇంకా విశ్వాసం బలపరుస్తాడు, ఇంకా అనేక మందిని ప్రభు రాజ్యానికి ఇదిగో యాకోబు నడిపిస్తాడు. కాబట్టి ఇక ఇతను ఉండకూడదని యాకోబుని ఏం చేశారండి? ఖడ్గముతో చంపేశారు. అతి శ్రేష్టమైన మరణము కూడా, అది శ్రేష్టమైన మరణమే పురులారా. అయ్యో అని మనం బాధపడొచ్చేమో కానీ అట్టి మరణాన్ని పొందారు. కాబట్టి ఇతను స్తంభముగా ఎంచబడ్డాడు. ఆమేన్. చూడండి, సంఘాల్లో కూడా మనకి ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని బాధ వచ్చినా, అంటే యాకోబు లాంటి బాధ కంటే ఏ ఎక్కువ బాధ మనకు రాదు. అతను అయితే ఖడ్గముతో చంపబడ్డాడు, మనకైతే ఆ పరిస్థితులు ఇప్పుడు లేవు. మరి ఇంకెంత మనము బలముగా, ఇంకెంత బలముగా ప్రభు యొక్క పరిచర్యలో, విశ్వాస క్రమంలో నమ్మకంగా కొనసాగాలో ఒకసారి ఆలోచన చేయండి. ఆమేన్. అటు ఎంచబట్టడానికి కారణము గొప్ప పరిచర్యను బట్టి, అతని ద్వారా సంఘము విస్తరించబడింది కాబట్టి అతను ఒక స్తంభముగా ఎంచబడ్డాడు. తదుపరి ఖడ్గముతో చంపబడ్డాడు. రెండో మనుషులైనటువంటి యోహాను గారి పరిస్థితులు గనక మనం చూస్తే పుల్లరా, ఒక మాటను మనం చదువుదాం. యోహాను సువార్తలో 19వ అధ్యాయము పుల్లర, యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనాన్ని మనము చదువుకుందాం. యేసు ప్రేమించిన శిష్యుడును తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. చూడండి పిల్లలు, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును, తాను ప్రేమించిన, అంటే యేసయ్య ఏం చేశాడంట? యోహాను గారిని బాగా ప్రేమించాడు. ఆమేన్. ఏంటయ్యా, ఆయనేమో అందరినీ ప్రేమించాలన్నాడు కదా, ఇరుగు పొరుగు వాళ్ళని ప్రేమించాలన్నాడు కదా, శత్రువులైనా ద్వేషించకూడదు, ప్రేమించాలి అని చెప్పాడు కదా. మరి ఇక్కడేంటి తాను ప్రేమించిన అనే మాట ఉంది అనే ఆలోచన మనకు రావచ్చు. ఏముందంటే పిల్లలు, ఇక్కడ యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును అంటే బహుగా ప్రేమ. అంటే ఇందాక మొదట్లోనే ఒక మాట చెప్పు, కొన్ని ప్రత్యేకమైన సమయాలలో, ప్రత్యేకమైన పరిస్థితులలో యేసయ్య తన శిష్యులను ఏం చేశాడంట? ప్రేమించాడు. అంటే మిగిలిన వాళ్ళ మీద ప్రేమ లేదు అని అర్థం కాదండి. పేతురు మీద లేదా? ఉంది. ఆంధ్రీ మీద లేదా? ఉంది కదా పిల్లల. తోమా వారి మీద లేదా? ఉంది. కానీ కొన్ని ప్రత్యేకమైన సమయాలలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమించాడు కాబట్టి అతను ఒక స్తంభముగా ఎంచబడ్డాడు. ఆమేన్. మనం కూడా అనేక మంది ప్రేమను పొందటానికి ప్రయాసపడాలి. అనేక మంది ప్రేమను పొందటానికి ప్రయాసపడాలి. ఒకవేళ కొంతమంది మనల్ని ద్వేషిస్తూ ఉండొచ్చేమో,
కొంతమంది నిన్నే దూషిస్తూ ఉండొచ్చేమో, కొంతమంది నీలో ప్రేమ లేదు అని అనుకుంటా ఉండొచ్చేమో. అవేమీ పట్టించుకోకుండా అనేకుల ప్రేమను పొందటానికి మనము ప్రయాసపడేటటువంటి వారిగా ఉండాలి. ఆమె అనేక మంది ప్రేమను రుచి చూసేటటువంటి వారిగా మనం ఏం చేయాలంటే ప్రయాసపడాలి. అట్టి ఆత్మీయ స్థితిలో, అట్టి భక్తిలో, అట్టి విశ్వాస క్రమంలో మనమందరము కూడా నడవాలి. ఒక మనుషుడు స్తంభంగా ఎందుకు ఎంచబడ్డాడంటే సంఘం కోసం ప్రయాసపడ్డాడు, సంఘము కోసం ఖడ్గముతో చంపబడ్డాడు. కావున మరొక మనుషుడు ఎందుకు ఎంచబడ్డాడంటే ప్రత్యేకంగా ప్రేమించబడ్డాడు, అన్ని స్థితిగతుల్లో ఉన్నాడు. చివరాఖరికి పద్మాసు అనేటటువంటి దీపానికి కూడా అతన్ని పంపించి వేసిన అతను ఏమాత్రం కూడా భక్తిని విడిచిపెట్టలేదు. ఆమేన్. ఘోరమైనటువంటి దీపములో ఉన్నా, మనుషులెవ్వరూ సంచారం లేని ద్వీపములో ఉన్నా, పరిస్థితులన్నీ అతనికి అనుకూలమైన, అననుకూలమైన, ప్రతికూలమైన అట్టి పరిస్థితుల్లో కూడా ఆయన ప్రభువునే స్తుతించాడు. కాబట్టి ఇప్పుడు ఆయన స్తంభముగా ఎంచబడ్డాడండి. నీ పరిస్థితులు ఏమైనా, అననుకూలమైన, ప్రతికూలమైన, పులర ఏ పరిస్థితులైనా ప్రేమను విడిచిపెట్టకుండా ప్రేమను పొందుకుంటూ అటువంటి ప్రేమలో, భక్తి జీవితంలో, విశ్వాస క్రమంలో నడవగలిగినట్లయితే నీవు నేను సంఘములో స్తంభముగా ఎంచబడతాం. ఆ స్తంభమే రేపు మూలమై అనేక మందిని పరలోక రాజ్యానికి నడిపించడానికి కారణమవుతుందండి. అట్టి స్తంభముగా నీవవ్వాలి. అట్టి స్తంభముగా సంఘమంతా కూడా అయితే, ఆమేన్, సంఘమంతా కూడా స్తంభాలుగా ఉంటే ఒక్కొక్కరి మీద ఎంతమందినో నిలబెట్టుకోవచ్చు. అంటే దాని అర్థం ఒక్కొక్కరు ఎంతమందినైనా ప్రభు వైపునకు నడిపించవచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. అదే స్తంభం వీక్గా ఉందనుకోండి, ఏమైద్ది? పడిపోయింది. స్తంభం వీక్ ఎప్పుడైద్ది? చేసేవారు సరిగ్గా చేయకపోతే వీక్ అయింది. ఇప్పుడు నేను వాక్యం సరిగ్గా విత్తలేదనుకో, స్తంభం ఏమైద్ది? బలహీనపడిద్ది. కానీ ఆ సమస్య ఏది? నూతన ఎరుషలేములో లేదు. ఆమేన్. రోజు రోజుకి బలమే తప్ప, రోజు రోజుకి శక్తే తప్ప ఏమని బలహీనపరిచే ఏమైనా ఉంటాయంటారా? బలహీనపరిచే సందర్భాలు కానీ, మాటలు కానీ, వాక్యాలు ఏమైనా ఉంటాయంటారా? ఏమీ కూడా. కాబట్టి మీరు బలపరచబడాలి. మీరు అనేక మందిని బలపరిచి ముందుకు నడిపించారు. అప్పుడు మీరు కూడా సంఘములో స్తంభముగా ఎంచబడతారు. దేవునికి స్తోత్రం. కాబట్టి వీరు ఇరువురు ప్రత్యేకముగా స్తంభములుగా ఎంచబడ్డారు. ఇక పేతురుని బట్టి కనుక చూస్తే, పేతురు గారిని బట్టి చాలా చెప్పుకోవచ్చు కదా పుల్లరా. పేతురు గారిని బట్టి లేఖనాల్లో చాలా విషయాలు మనము చెప్పుకోవచ్చు. ఒక మాట కనుక మనం చూస్తే, ఒక్కసారి మార్కు సువార్తకు ఒకసారి వద్దాం పుల్లరా. మార్కు సువార్తలో ఉన్నటువంటి ఒక మాట గనక మనము చూడగలిగినట్లయితే 14వ అధ్యాయము పులరా 29-30 వచనాలు. అందుకు పేతురు, అందరూ అభ్యంతరపడినను ఏమన్నాడంటే పులరా, నేను అభ్యంతరపడను ఆయనతో చెప్పగా, యేసు అతను చూసి ఎరుగవని ముమ్మారు, ఇది ఎరుగుదని ముమ్మారు చెప్పేదవని చెప్పుచున్నాను నేను. అతడు మరి ఖండితముగా, ఎవరో పేతురు చెబుతున్న మాట, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పనే. ఏమన్నారంటే పుల్లరా, చావవలసి వస్తే చస్తాను తప్ప నిన్ను ఎరగను అని నేను ఏమాత్రం కూడా చెప్పనన్నాడు. మనోళ్ళు మాటల మీద నిలబడరు అనమాట. ఏమన్నాడు అక్కడ? పొరపాటును కూడా చెప్పనయ్యా, పోతే ప్రాణం పోయిద్ది. అసలు నేను ఎప్పుడు కూడా నువ్వు అలా అనుకోవద్దు, అసలు ఏమనుకుంటున్నావయ్యా నన్ను అనే ఆలోచనతో ఉన్నాడు. ఏమన్నాడంటే పుల్లరా, ఎరుగనని చెప్పను. కానీ చిన్న బిడ్డ ముందే పేతురు నిలబడలేకపోయాడు. చిన్నది ముందే పేతురు ఏమయ్యాడంట? నిలబడలేకపోయాడు.
అదిగో నువ్వు ఆయనతో ఉన్నావు కదా, లేదు లేదు అంటున్నాడు. ఇక్కడేమన్నాడు, ఆయనతో చావవలసి వచ్చినా చస్తాను కానీ నిన్ను ఎరగను అని నేను. అంటే ఎంత అందంగా అబద్ధాలు చెబుతున్నారు చూడండి పిల్లారా. అబద్ధాలు చెప్పాలంటే విశ్వాసుల తర్వాతే కదా పిల్లారా. ఈయనేమన్నాడు ఇక్కడ, చావవలిస్తే చస్తా అంటే అది అబద్ధం కాదనుకో, అది అబద్ధం కాదులే కానీ అంటే ఒకలాంటి తన మీద తాను నేను స్ట్రాంగ్గా ఉంటాను, నేను ఏ పరిస్థితి వచ్చినా నేను నిలబడతాను అని తనని తాను అక్కడ ఎలివేట్ చేసుకున్నాడు. కానీ పరిస్థితి అననుకూలమవగానే ఏం చెప్పాడంట, లేదు లేదు ఆయన ఎవరో నాకు తెలియదు. అంటే వీక్ అయిపోయాడు, తనను తాను స్ట్రాంగ్గా చేసుకున్నాడు ఎట్టి పరిస్థితుల్లో చెప్పనని. కానీ తర్వాత ఏమైనా పరిస్థితులను బట్టి ఏమంటే వీక్ అయిపోయాడండి. అంటే చూడండి, పరిస్థితులు మనం ఏం చేస్తాయంటే బలహీనపరుస్తాయి. బలహీనపరిస్తే స్తంభముగా నిలబడమండి. బలహీనపడితే స్తంభముగా నిలబడము. మన మీద అనేక మందిని నిలబెట్టుకొని ఆయన రాజ్యము వైపుకు నడిపించలేదు. కాబట్టి ఏ పరిస్థితులు సంఘటనలు వచ్చినా బలహీనపడకూడదు. అయితే ఈయన బలహీనపడ్డా తన తప్పును తాను తెలుసుకున్నాడు. తన తప్పును తాను తెలుసుకొని చేసినటువంటి పని గనక చూస్తే అపోస్తుల కార్యగ్రంథాలకు ఒకసారి మనం వద్దాం పురులరా. అపోస్తుల కార్యగ్రంథములో కొన్ని మాటలు గనక మనం చూడగలిగినట్లయితే ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యగ్రంథములు 2వ అధ్యాయము పురులరా 41వ వచనాన్ని చదువుదాం. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడరి. దేవునికి మహిమ కలుగునుగాక. యేసయ్య ఎవరో తెలియదు, అవసరమైతే చావనైనా చస్తాను గాని అని చెప్పిన ఆ మనుషుడు ఆ తదుపరి తన తప్పును తాను తెలుసుకొని యేసయ్య సువార్తను, శుభవార్తను పరిశుద్ధాత్మతో నింపబడి అనేక మంది జనాభాకి చెబుతూ ఉన్నప్పుడు ఆ స్తంభము మీద మొదటిగా 3,000 మంది నిలబెట్టాడు. ఆమేన్. ఒకేసారి స్తంభము మీద ఎంతమంది నిలబెట్టాడంట? ఆమేన్. 3,000 మంది అంట పులారా. ఆశ్చర్యం అండి ఇది, అద్భుతం పులారా. నాకు తెలియదు యేసయ్య అని ఆ మనుషుడే, ఆయనతో పాటు కలిసి నేను నడవలేదు, ప్రయాణం చేయలేదు, ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పిన ఆ మనుషుడు ఇప్పుడు చెప్తున్నాడు కదా, ఇదిగో ఆయన మరణముకు మేమే సాక్షులమని చెప్పి సువార్తను ప్రకటించి 3,000 మంది ఒకే దినమున మారటానికి కారణమయ్యాడు. కాబట్టి ఇప్పుడు అతను స్తంభముగా ఎంచబడ్డాడు పుల్లారా. స్తంభముగా ఎంచబడ్డాడు. 3,000 మంది ఒకేసారి అంట. 3,000 మంది ఒకేసారి. బలహీన పడతాం కాదంటలేదు పుల్లారా. బలహీనపడే సందర్భాలు వస్తాయి కాదంటలా. ఇరుగు పొరుగు వారే బలహీనం చేస్తారు, అయిన వారే బలహీనం చేస్తారు, అపవాదే బలహీనం చేస్తారు. అయినా మనము గనక బలహీనపడ్డామని గమనించి గ్రహించి ప్రభు ఆ శక్తివు ఆత్మతో నింపు, పరిశుద్ధాత్మ ప్రభావంతో నింపని ఆయన గనక మనము వేడుకొనగలిగినట్లయితే అమితమైనటువంటి శక్తితో నిన్ను నింపి బలమైన స్తంభముగా సంఘములో సమాజంలో నిలబెట్టి అనేక మందికి నిన్ను ఒక మాదిరిగా మన ప్రభు చేయగలడు పుల్లారా. నిన్ను చేస్తాడు, నిన్ను మాత్రమే చేస్తాడు, మనల్ని చేస్తాడు పుల్లారా. కాబట్టి బలహీనము పడ్డామని ఎప్పటికీ కృంగిపోవద్దు, ఎప్పటికీ కూడా కృంగిపోవద్దు. ఇన్ని పరిస్థితులు ఈ ముగ్గురు ఎదుర్కొన్నారు కాబట్టే ఇప్పుడు వారు స్తంభములుగా ఎంచబడ్డారండి. స్తంభముగా ఎంచబడితే ఊరికనే ఎంచబడతారా పుల్లారా? ఖడ్గముతో చంపబడ్డాడు, ద్వీపానికి వెళ్ళాడు, ఎవరు లేని ప్రాంతానికి యోహాను గారు వెళ్ళిపోయారు. ఇదిగో పేతురు గారికి వచ్చిన శ్రమలు అన్నీ ఇన్ని కావు, ఇవన్నిటిని తట్టుకున్నాడు. ఈ అన్నిటిని తట్టుకున్నారు కాబట్టి, తట్టుకొని బలమైన పరిచర్య సువార్త చేశారు కాబట్టి ఇప్పుడు వీరు ఎవరంటే స్తంభములుగా ఎంచబడిన ఆ ముగ్గురు నేను కృపను పొందాను అని గమనించారు. ఆమేన్. ఇప్పుడు నేను కృపను పొందాను అని నాకు ఇప్పుడు సాక్ష్యముగా ఎవరిస్తున్నారంటే సంఘములో స్తంభములుగా ఎంచబడిన ఈ ముగ్గురే సాక్ష్యమని పౌలు గారు చెప్తా ఉన్నారు. ఇక ఆ ముగ్గురు చెప్తే తిరుగుందా పిల్లలు? ఇంకా ఆమేన్. ఇక ఆ ముగ్గురు చెప్తే ఏమాత్రం తిరుగులేనే. వారు ముగ్గురు కాదు, తక్కిన అపోస్తలు కూడా అదే మాట చెప్పారండి. వారు ముగ్గురు మాత్రమే కాదు పుల్లరా, తక్కిన వారు కూడా అదే మాట చెప్పారు. అటు పరిస్థితులు ఏమైనా, అననుకూల ప్రతికూల పరిస్థితులు ఎన్నున్నా
మనము సంఘములో స్తంభముగా ఉంచబడాలి. ఎవరికి వారు ప్రత్యేకమండి. మీ ప్రత్యేకత సంఘంలో కనబడాలి పిల్లారా. మీ ప్రత్యేకత సంఘములో కనబడాలి. అవునా కదా? ఈ ముగ్గురు ప్రత్యేకత కనపడిందా లేదా పిల్లారా? పేతురు గారి ప్రత్యేకత కనపడింది, యోహాను గారి ప్రత్యేకత కనపడింది, యాకోబు గారి ప్రత్యేకత కనపడింది. కాబట్టి స్తంభములుగా ఎంచబడ్డారు. మనం కూడా వచ్చి వెళ్ళే వారిగా ఉండకూడదు. ప్రత్యేకత. సంఘానికి వస్తున్నాము, ప్రభువులో ఎదుగుతున్నాము, ఫలిస్తున్నామంటే వెళ్ళి వచ్చేవారు ఉండకుండా ఒక ప్రత్యేకత, ఒక స్పెషల్ ఐడెంటిటీ మనం కలిగి ఉండాలి. ఫలానా మనుషుడు, ఫలానా సహోదరి, ఆ పని వారు మాత్రమే చేయగలరు. ఆమేన్. ఆ మాట ఎంత వినటానికి అందంగా ఉందో చూడండి పిల్లరా. వారైతేనే కరెక్ట్గా చేస్తారు, అంటే మిగిలిన వాళ్ళు కరెక్ట్గా చేయరనే కదా. అంటే దాని అర్థం చేయొచ్చు, కానీ అతనైతే పర్ఫెక్ట్గా, ఆమె అయితే పర్ఫెక్ట్గా, సహోదరుడైతే పర్ఫెక్ట్గా, అంటే ఒక స్పెషల్ ఐడెంటిటీ సంఘములో ఉండాలి. సంఘములో ఉండాలి, స్పెషల్ ఐడెంటిటీ ఉండాలండి. వాటి శ్రద్ధ ఉండాలి. మన వాక్యం చెప్పేటప్పుడు శ్రద్ధ ఉండదు, ఎట్టెట్టో ఉంటాం. నిలపలేకపోవటాన్ని బట్టి కొంతమంది తోలుతూ ఉంటారు, రైలు వెళ్ళినప్పుడు ఊగుతూ ఉంటారు కదండి. కొంతమంది ఇక్కడ సంఘంలోనే తోలుతూ ఉంటారు. ఏంటి మా స్పెషల్ ఐడెంటిటీ అంటే తోలటమే. ఏంటి స్పెషల్ ఐడెంటిటీ అంటే ఏదో చేయటమే. అవి కాదండి, అవి కాదు పిల్లరా. క్లియర్గా, కరెక్ట్గా, పర్ఫెక్ట్గా స్తంభముగా ఎంచబడ్డారంటే ఊరికనే ఎంచబడలేదు పిల్లరా. ఆ మాట చాలా జాగ్రత్తగా, ఊరికనే ఎంచబడ్డ వాళ్ళు ఎంతో స్పెషల్ క్వాలిటీస్ ఉంటేనే వారు ఎంచబడ్డారు. కాబట్టి మనము కూడా ఆ రీతిగా సంఘములో ఎదగాలి, ఫలించాలి. ఎదిగి ఫలించినప్పుడు నిజమే ఆ పౌలు గారు దేవుని కృపను పొందారని సాక్ష్యం ఆ ముగ్గురు ఇచ్చారు. మనం కూడా అనేక మందికి చెప్పొచ్చు, నిజంగా ఆ మనుషుడు, ఆ సహోదరి, ఆ సహోదరుడు నిజంగా విశ్వాసంతో ఉన్నాడు, ఆ పని అతనే కరెక్ట్గా చేయగలడు, ఆమె మాత్రమే ఆ పని కరెక్ట్గా చేయగలని స్పెషల్ ఐడెంటిటీతో సంఘములో మనం కొనసాగలకి భక్తి జీవితంలో మనము నడవాలి. నడవటానికి ప్రయాసపడదాం, అలా కొనసాగటానికి మనం ప్రయాసపడదాం. అలాగే జీవించడానికి ఎవరు ఏలు ఎత్తనటువంటి జీవితం, ఒకవేళ ఏలు ఎత్తినా ఏం చేయాలంటే మనం దులిపేసుకోవాలి. నేనేం చెప్పుకున్నావు నిన్న మీరు రాలేదు, మంచి వాక్యం మిస్ అయిపోయారు. ఏం చేయాలంటే మనం దులిపేసుకోవాలంట. ఏం దులపాలయ్యా? దుమ్ము దులపాలా? ఏం దులపాలంటే నిన్న వచ్చిన వాళ్ళకి తెలిసింది ఏం దులపాలో. ఆమెన్. నిన్న రాని వాళ్ళు మిస్ అయిపోయారు. ఏం దులపాలో తెలియదు. దులపమని చెప్పి ఏం దులపాలి? అది ఆమె. హల్లెలూయా. సరే, కాబట్టి సంఘంలో, సమాజంలో మనం కరెక్ట్గా నిజమైన భక్తిలో, విశ్వాసంలో కొనసాగితే అనేక మంది మనల్ని కూడా స్తంభముగా ఎంచుతారండి. స్తంభముగా ఎంచుతారు. ఈ ప్యార్లిపాడు గ్రామంలో సమూయేలు గారు ఒక స్తంభం. ఆమె కదా పుల్లారా? సమూయేలు గారు ఒక స్తంభం, అంతే. ఇక దాన్ని ఎవరు మార్చడానికి కాదు అని చెప్పడానికి కూడా లేదు. ఎవరైనా అదే మాట చెప్తారు, ఎందరినైనా ఒకే మాట చెప్తారు. అలాగే స్పెషల్ ఐడెంటిటీతో కనుక మనం నడిస్తే, కొనసాగితే, ప్రభు కూడా మనకి స్పెషల్ క్వాలిటీ ఇస్తారు. మన తలాంతులన్నీ కూడా ప్రభు కోసం ఉపయోగిస్తాం, వాడతాం. తద్వారా మనం బలం పొందుకుంటాం, అనేక మందిని కూడా బలము లోనికి నడిపిస్తాం. కాబట్టి అట్టి కృపను పొందుకోవడానికి మనం ప్రయాసపడదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దేవుడి మాటలను దీవించునుగాక. మోకరిద్దాం పులరా. విత్తబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థనలో ముందు కొనసాగుదాం. స్తంభములుగా వారు ఎంచబడ్డారు. ఇదిగో పౌలు గారు కృపను పొందారని వారు నమ్మారు, ఎంచారు. అట్టి స్తంభములుగా నీవు ఎంచబడాలంటే, సంఘములో, సమాజంలో నీవు ఒక స్తంభము అని ఎంచబడాలంటే, పుల్లారా, ప్రభు ఇచ్చిన శక్తిని, తలాంతులను దుర్వినియోగపరచుకోకుండా సద్వినియోగపరుస్తూ విశ్వాస క్రమంలో, భక్తి జీవితంలో మనం నడిస్తే, కొనసాగితే, ముందుకు నడిస్తే, నడవగలిగినట్లయితే నేను ఒక స్తంభముగా ప్రభు చేయబోతున్నాడు. నీ కుటుంబానికి స్తంభముగా,
సంఘానికి స్తంభముగా, గ్రామానికి స్తంభముగా, అనేక మంది జీవితములకు స్తంభముగా ప్రభు నిన్ను చేయబోతున్నాడు పులరా. ప్రభు నిన్ను మాత్రం చేయబోతున్నాడు. అనేక మందికి నిన్ను దీవెనకరంగా ప్రభు మార్చబోతున్నాడు. ఆశీర్వాదకరంగా ప్రభు నిన్ను మలచబోతున్నాడు. మేలుకరముగా ప్రభు నిన్ను మలచబోతున్నాడు. నీ ద్వారా అనేక మంది మేలు, నీ ద్వారా అనేక మంది రక్షణలోకి, నీ ద్వారా అనేక మంది పరలోక రాజ్య ప్రవేశమును దేవాతి దేవుడు చేయబోతూ ఉంటుండగా, అయ్యా అట్టి స్పెషల్ క్వాలిటీస్ నన్ను బలపరచయ్యా. ప్రత్యేకమైన విధానాన్ని దయచేయ్యా. ప్రత్యేకమైనటువంటి విధానము దయచేయనయ్యా. అయ్యా నమ్మకమైన బిడ్డగా, నమ్మకమైన విశ్వాసిగా సంఘములో ఎదిగే కృప దయచేయమని ప్రభుని అడుగుదాం. అడిగితే ఇచ్చే దేవుడు ఆయన, అడిగితే ఇచ్చే దేవుడు ఆయన. అడుగుదాం పుల్లరా. అట్టి కృపను పొందుకుందాం, అట్టి బలాన్ని పొందుకుందాం, అట్టి ధైర్యాన్ని పొందుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. ప్రార్థనలో ముందుకు మనం కొనసాగుదాం. ఎవరు కూడా మౌనంగా ఉండదు పుల్లరా. ప్రార్థనలో ముందుకు మనం కొనసాగుదాం.